నిన్న మంగళవారం కేంద్ర ప్రభుత్వం నూతన బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ ఒక రకంగా చూస్తే కొందరి లాభాల కోసం, కొందరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ అనేది బాగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందులో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ సంకల్పం గుర్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం ఏమన్నా బడ్జెట్ వచ్చిందంటే ఏం లేదు. కేవలం రాజధాని నిర్మాణం కోసం నిధులు వచ్చినందుకే వీళ్ళు నిధులుగా తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించినటువంటి వాటిల్లో మొత్తం కోతలు విధించారు. గతంలో ఉన్నటువంటి మైనార్టీల పథకాలు ఉన్నటువంటి పథకాలలో విద్యా అభివృద్ధి కోసం పెట్టినటువంటి 10% ఉన్నటువంటి బడ్జెట్ ఈవేళ 2% తగ్గించేది. అంటే 8% కోట్ల రూపాయలు దిగుమింగేశారనేది బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మైనార్టీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి బడ్జెట్లో మాత్రం 2.7% బడ్జెట్ ఉంది. బాగా పెరిగిందని చెప్పుకుంటున్నారు. బాగా పెరిగింది ఆయన కోసం. కొన్ని సంస్థలు అభివృద్ధి జరిగాయి. ఆ అభివృద్ధి జరిగినటువంటి సంస్థలలో వచ్చినటువంటి ఆదాయం బాగా పెరిగిందే తప్ప మైనార్టీలకు స్కాలర్షిప్లలో తగ్గింపు ఉంది, ప్రీ మెట్రికులేషన్లో తగ్గింపు ఉంది. అదేవిధంగా విదేశీ విద్యలో విదేశీ విద్య గతంలో వడ్డీ లేకుండా ఉండేది. ఈరోజు బ్యాంకు రుణం తీసుకోవాలంటే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఈరోజు విదేశీ విద్యకు వస్తున్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆప్కి ఆవాస డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, మైనార్టీల ఓట్లతో అధికారంలో వచ్చారు కాబట్టి మీకు విన్నవించుకుంటున్నాం. కేంద్ర బడ్జెట్ పైన, మైనార్టీలకు ఇచ్చినటువంటి బడ్జెట్ పైన నోరు ఇప్పండి. మీ పార్లమెంట్లో ఉన్నటువంటి మీ నాయకులు మైనార్టీల బడ్జెట్ పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మంగళవారమే ఇరవై రివ్యూ అవుతుంది. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆ సంస్థ నుంచి కొన్ని నిధులు పేద విద్యార్థులు మదరసాలకు డబ్బులు వచ్చింది. ఆ డబ్బులన్నీ కోత ఇచ్చేశారు. ఆ డబ్బులు రాకుండానే చేశారు. అంటే మైనార్టీలు పైన అభివృద్ధి చేస్తున్నామని గతంలో ఎన్నికలు జరిగిన ఒక 40 రోజుల లోపలనే మోడీ అసలు రహస్యం బయటపడిందని బాగా అర్థమవుతుంది. ఈ బడ్జెట్లోనే, మొదటి బడ్జెట్లోనే 2024-25 బడ్జెట్లోనే మీ రహస్యాలన్నీ బయటపడాయని, మీ కథలు ఇంకా చాలా రోజులు ఉండవని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలతో, మైనార్టీ ప్రజా సంఘాలతో ఆందోళన చేస్తామని ఆప్కి ఆవాజ్ డిమాండ్ చేస్తుంది.